హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు వీడియో అయితే సింపుల్గా బోటి కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. బోటిని అయితే ముందుగా చాలా బాగా క్లీన్ చేసుకోవాలండి. అందులో వేస్టేజ్ అంతా ఉంటుంది. క్లీన్ చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ అయితే ఉడికించుకొని దానికి ఉన్న స్కిన్ అంతా అయితే నీట్గా తీసేయాలండి. దాని తర్వాత ఆనియన్స్ తీసుకొని కట్ చేసుకొని ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి అందులో ఉద్దిపప్పు ఆవాలు ఆనియన్స్ వేసి అయితే ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మనం ఉడికించుకున్న బోటి అయితే అందులో వాటర్ లేకుండా వేయాలండి. ఆ వాటర్ పడైన అవసరం లేదు, ఇందులో యాడ్ చేసుకోవచ్చు. బోటిని కూడా ఒక 5 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత మనమైతే ధనియాలు, మిరియాలు, కొంచెం జీలకర్ర వేసి అయితే పౌడర్ చేసుకొని ఆ పౌడర్ని వేసుకోవాలండి. ఉప్పు, కారం, పసుపు కూడా బోటి ఫ్రై అయిన తర్వాత అందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం బోటి వాటర్ ఉంటుంది కదా, అది యాడ్ చేసుకోవాలి. ఆ వాటర్ సరిపోదు అని అనుకున్నప్పుడైతే మనం ఎక్స్ట్రా వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే కోరుశనగపప్పు అయితే ఉడికించి పెట్టుకోవాలి. వాటర్ వేసిన తర్వాత అయితే కోరుశనగపప్పు కూడా అందులో వేసి బాగా ఉడికించుకోవాలండి. ఇది బాగా ఉడికి వాటర్ అంతా దగ్గరకు వచ్చి కూర చిక్కబడింది అనుకున్నప్పుడు కొత్తిమీర వేసి దించేసుకున్నామంటే మనకు సింపుల్గా ఉండే బోటి కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. మా సైడ్ అయితే ఎక్కువ ఇలాగే చేస్తారు. మీ సైడ్ ఎలా చేస్తారు కామెంట్ చేయండి. ఒకసారి ట్రై చేసి కర్రీ మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోలు మీకు ఇంకా కావాలంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు బోటి కూర అంటే ఇష్టమా లేదా కూడా కామెంట్ చేయండి.